Gentlemen, welcome to Fight Club. Now, okay. So, hi guys, day 72, and this is topic. సో ఎవరు బల్క్ చేయాలి అండ్ ఎవరు బాడీ రీకంపోజిషన్ ఎవరు కటింగ్ ఫేస్కి బెటర్. సో దీని గురించి మాట్లాడదాం. సో ఎప్పుడు కూడా నేను ఇట్లానే చేయండి, నేను చెప్పినట్టు చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. సో మీకు నచ్చినట్టు చేసుకోండి. బట్ సో నేను మాట్లాడే దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమైతే సో ఎట్లా చేయాలని మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అర్థమవుతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా బేసిక్నే అప్లై చేయండి లైఫ్కి. సో బేసిక్ అనేది కన్సిస్టెన్సీ యాడ్ అయితే సో బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. సో పర్సనల్ నేను ఫేస్ చేసిందే మాట్లాడతాను. ఓకే, సో మీరు ఒక 60 kgs ఉండి సో 60 kgsకి బిలో ఒక 5.58 పెట్టుకొని ఒక 60 kgsకి బిలో ఉంటే మాత్రం సో మీరు ఒక బల్క్ సో ఎక్స్ట్రీమ్ బల్క్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్ బల్క్ కూడా మీకు లీన్ బల్క్ కూడా అంత ప్రాపర్గా సెట్ కాదు. సో ఎందుకు సెట్ కాదంటే సో మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి ఒక 300-500 క్యాలరీస్కి మీరు ఇంక్రీజ్ చేసి తింటారు. సో అదే లీన్ బల్క్. ఓకే, సో ఆ లీన్ బల్క్ వల్ల ఏంటంటే సో మీకు స్ట్రెంత్ లేనప్పుడు మీకు లీన్ బల్క్ అనేది ప్రాపర్గా సెట్ కాదు. ఓకే, సో మీరు మంచిగా స్ట్రెంత్ గెయిన్ చేయాలంటే మీకు ఒక హై క్యాలరీస్ ఫుడ్ అవసరం. సో ఈ కార్బ్స్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, అండ్ ఫ్యాట్స్ అవ్వచ్చు, లైక్ ప్రోటీన్, ఎనీథింగ్ ఏదైనా ఫుడ్ అనేది ఫుడ్ని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో మీరు 60 kgs బిలో ఉంటే 5.5 హైట్కి అబవ్ ఉన్న 5.5 క్రాస్ చేసి ఉంటే మాత్రం ఒక 60 kgs బిలో వెయిట్ ఉంటే మాత్రం మీరు అస్సలు ఫుడ్ని కంట్రోల్ 1% కూడా కంట్రోల్ చేయకండి. సో మీరు ఇంట్లో ఏముంటే తినండి, బయట ఏం దొరికితే తినండి, సో మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే తినండి. సో ఎనీథింగ్ ఏ ఫుడ్ అయినా సో మీ లైక్ మీ వెయిట్కి మించి మీరు తినాల్సి ఉంటుంది. అది మీ ఓకే. సో ఎందుకంటే మీరు గెయిన్ అవ్వాలన్నా సో మీ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలన్నా సో మ్యాక్స్ మీరు ఒక ఓపెన్గా చెప్పాలంటే 30 బల్క్ ఇట్స్ ది బెటర్. ఓకే, సో అందరూ లీన్ బల్క్ చెప్తారు కానీ నన్ను అడిగితే 30 బల్క్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. సో మీరు ఒక 60 kgsకి బిలో ఉంటాయి, ఎందుకంటే మీకు స్ట్రెంత్ అనేది చాలా అవసరం. అది లీన్ బల్క్ వల్ల అంత రాదు, ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను అంతే. సో నేను 39 kgs ఉండేటప్పుడు ఒక లీన్ బల్క్ చేశాను ఒక 40-45 వరకు. సో మజిల్ అయితే కొంచెం కొంచెం బాగానే గెయిన్ అవుతుంది కానీ బట్ స్ట్రెంత్ అయితే మాత్రం గెయిన్ చేయలేం. లీన్ బల్క్లో స్ట్రెంత్ అనేది గెయిన్ అవ్వదు. అది నేను తెలుసుకున్నది అంతే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ బాడీ రీకంపోజిషన్ అంటే ఒక సో సేమ్ అగైన్ మీరు ఒక 5'6", 5'7" హైట్ ఉండి ఒక 70 kgs దగ్గర ఉన్నారనుకోండి. ఓకే, 70 kgs ఉంటే మీరు ఒక ఆల్మోస్ట్ ఒక మీ కూర అనేది కొంతమందికి ఫ్రంట్గా ఉంటుంది కదా. సో మ్యాక్స్ బాయ్స్లో సో జిమ్ చేయకున్నా 70 kgs 5-6 ఎట్లా ఉంటే మ్యాక్స్ ఒక చబ్బీ అంటే హ్యాండ్స్ అయినా కూర అయినా ఎవ్రీథింగ్ సో ఎవ్రీథింగ్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 2 హై ఉంటుంది ఒకటి. ఓకే, సో ఫ్యాట్ పర్సెంట్ 2 హై ఉండేటప్పుడు మీకు బాడీ రీకంపోజిషన్ అనేది బెటర్ ఆప్షన్. ఓకే, సో స్కిన్నీగా ఉండి కొంచెం కూర అనేది ఫ్రంట్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి బాడీ రీకంపోజిషన్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మీరు స్ట్రెంత్ గెయిన్ చేయాల్సి ఉంటుంది మీ ప్రోటీన్తోనే, ఎందుకంటే కార్బ్స్ ఫ్యాట్స్ అనేవి మీరు కంట్రోల్లో పెట్టుకొని సో బాడీ రీకంపోజిషన్ చేస్తే ఇట్స్ బెటర్. ఓకే, సో బెటర్ కాదు అట్లనే చేస్తే మీకు మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు బల్క్ చేస్తే మీ కూర అనేది ఇంకా సో మీరు ఫ్యాట్ కూడా ఈజీగా గెయిన్ అయిపోతారు. సో అది మెయిన్ బల్క్ చేస్తే. అగైన్ మీరు కట్ చేస్తే ఏంటంటే సో మీ బాడీలో మజిల్ లేకుండా మీరు కట్ చేస్తే సో మీ బాడీలో మజిల్ లేనప్పుడు చాలా స్కిన్నీ అయిపోతారు. ఓకే, సో అంత స్కిన్నీగా అయిపోతే బాగోదు. సో బాడీలో మజిల్ లేకుండా ఎప్పుడు నువ్వెంత ఎన్ని ఇయర్స్ జిమ్ చేస్తున్నావు అన్నది మ్యాటర్ కాదు. సో నీ బాడీలో మజిల్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు కటింగ్ ఫేస్కి నువ్వు ఒక దాన్ని ఏమంటారు కూడా తెలుస్తలే నాకు. సో కటింగ్ ఫేస్కి నువ్వు ఒక స్టెప్ సో కటింగ్ ఫేస్లో నువ్వు ఉన్నావని ఇట్స్ సో అది మనకి సో ఏదో లేదు సంథింగ్. సో కటింగ్ ఫేస్ అనేది మజిల్ లేకుండా చేయొద్దు, అది ఇంకేం లేదు. సో ఏదో ఉంటుంది, దానికి గుర్తొస్తలేదు నాకు. ఓకే, సో మజిల్ ఉన్నప్పుడు మాత్రమే కటింగ్ ఫేస్ని ప్రిఫర్ చేయండి. ఓకే, సో నేను చబ్బీగా ఉన్నాను అండ్ నేను మరీ లావుగా ఉన్నానని చెప్పేసి కటింగ్ ఫేస్ని స్టార్ట్ చేయకండి. కటింగ్ ఫేస్ వేరు, సో బాడీ రీకంపోజిషన్ వేరు. ఓకే, అండ్ ఎందుకు సో 3 థింగ్స్ మీకు తెలియాలంటే సో ఈ 3 థింగ్స్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలియకుండా మీరు ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం
సో రిజల్ట్స్ కనిపించినా మీకు స్ట్రెంత్ అయితే గెయిన్ అవ్వదు, అది మెయిన్. 60 kgs బిలో ఉంటే మాత్రం సో ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినండి, కంట్రోల్ పెట్టొద్దు. అండ్ ఎవరైతే రీకంపోజిషన్ చేస్తారో సో 70 kgs 60 to 70 kgs ఉండి కోర్ అనేది ఫ్రంట్గా ఉంటుందో సో మీరు ప్రోటీన్ టేక్ అనేది కొంచెం హై ఉండేలా చూసుకోండి. కార్బ్స్ ఫ్యాట్స్ అనేది కంట్రోల్లో ఉండి బాడీ రీకంపోజిషన్ చేస్తే ఇట్స్ బెటర్. సో బాడీ రీకంపోజిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 62 kgsకి వచ్చిన తర్వాత సో మీరు అగైన్ బల్క్ చేయాలా కట్ చేయాలంటే సో ఈ రెండు మీకు అంత ప్రాపర్గా సెట్ కావు. ఓకే, సో ఈ రెండింటికంటే ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే సో లీన్ బల్క్ ఉంటుంది. సో లీన్ బల్క్ ఏంటంటే సో మీరు మీ క్యాలరీస్కి మించి ఒక 300-500 క్యాలరీస్ డెఫిసిట్ పెట్టుకొని సో సారీ క్యాలరీ డెఫిసిట్ కాదు, క్యాలరీ సర్ప్లస్. సో క్యాలరీ డెఫిసిట్ అంటే మళ్ళీ అగైన్ కటింగ్ ఫేజ్కి పోతాం. సో క్యాలరీ సర్ప్లస్ పెట్టుకొని ఒక స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తే ఇట్స్ బెటర్. ఎందుకంటే మీరు బాడీ రీకంపోజిషన్ చేసినప్పుడు సో అప్పుడు మీరు ఒక 70 kgs 75 kgsకి వెళ్ళిన తర్వాత సో 75కి వెళ్ళిన తర్వాత అగైన్ మీరు ఒక 4 months 5 months వద్దండి 3 months కట్ పెట్టండి. కట్ చేసిన తర్వాత ఒక 65 ఇట్స్ బెటర్. సో 10 kgs డ్రాప్ అవుతారు కాబట్టి 75 నుంచి 65కి వస్తున్నప్పుడు సో మీరు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనిపిస్తారు, ఒక మంచి క్లాసిక్ ఫిజిక్గా కనిపిస్తుంది. సో అప్పుడు సో మీకు ఎట్లాంటి బల్క్ కావాలంటే అట్లాంటి బల్క్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో లీన్ బల్క్ కావాలంటే లీన్ బల్క్ చేసుకోవచ్చు, దట్టి బల్క్ కావాలంటే దట్టి బల్క్ చేసుకోవచ్చు. సో ఎందుకు అంటే సో నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఎంత ఫుడ్ తిన్నా దాన్ని ఎట్లా బర్న్ చేయాలని చెప్పేసి. ఓకే, సో అందుకే చెప్తున్నాను. సో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఏ బల్క్ చేసినా పెద్ద మ్యాటర్ ఉండదు. ఓకే, సో నవ్వు నేను లీన్ బల్క్ అనేది నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చేయలేదు. లీన్ బల్క్ అనేది నాకు సెట్ కాదు. సో నేను ఎవ్రీథింగ్ ఇప్పటికీ ఇది నా సెకండ్ బల్క్. సో ఈ సెకండ్ బల్క్ కూడా నేను దట్టి బల్క్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సో నేను ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తింటాను అండ్ అదేవిధంగా నీకు వర్కౌట్ అదే కొంచెం హైగా చేద్దానికే ట్రై చేస్తాను. అండ్ కార్డియో కూడా నేను డైలీ చేస్తాను కాబట్టి సో నేను ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. హై వర్కౌట్ చేసేటప్పుడు లో క్యాలరీస్ తీసుకుంటే సో నేను స్ట్రెంత్ గెయిన్ చేయలేను, నా మజిల్ కూడా అంత ప్రాపర్గా గెయిన్ అయ్యేదని నాకు నమ్మకం ఉండదు. సో అందుకోసం సో ఫుడ్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా తింటాను. సో అదేవిధంగా కార్డియో చేస్తాను. అండ్ ఇంకా మరీ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ గెయిన్ అయితే సో సైక్లింగ్ యాడ్ చేస్తాను, లేకపోతే నాకు తెలిసిన ఎంతో 1% బాక్సింగ్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకే, సో ఇది మెయిన్. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకొని మీ బాడీని చేంజ్ చేయడానికి ట్రై చేయండి, ఇట్స్ బెటర్. ఓకే, సో ఇంకా సో ఇది క్రాంప్స్ అనేది కంట్రోల్ చేయడానికి సో క్రాంప్స్ అనేవి బల్క్లో మ్యాక్స్ ఉంటుంది, బల్క్లో ఉంటుంది. కొంతమంది కటింగ్ ఫేస్లో కూడా క్రాంప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో క్రాంప్స్ని కంట్రోల్ చేయడానికి మ్యాక్స్ మీకు రికవరీ మంచిగా ఉండాలి. అండ్ సో మీరు సో కార్డియోని స్కిప్ చేయకండి. ఓకే, సో కార్డియో స్కిప్ చేసి మీరు ఒక సో ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినేసి ఇంట్లో సోఫా మీద కూర్చోవడమో లేకపోతే బెడ్ పైన పడుకోవడమో లేకపోతే వర్కౌట్స్ అనేవి ఓన్లీ వర్కౌట్స్ చేసి అంటే మాత్రం మీరు ఎప్పుడైతే పోజింగ్ ప్రాక్టీస్ చేస్తారు కదా సో బల్క్లో మ్యాక్స్ ఒక నార్మల్గా ఫ్లెక్స్ చేద్దామన్నా లేకపోతే బ్యాక్ పోజ్ చేద్దామన్నా సరే సో మీకు క్రాంప్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే, సో అందుకే అంటున్నాను మ్యాక్స్. సో మీ కార్డియో ఇష్టం లేకపోతే స్విమ్మింగ్ సమ్మర్ సెక్షన్లో స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను చాలాసార్లు చెప్పాను. సో స్విమ్ చేయడానికి ట్రై చేయండి. సో మీ దగ్గరలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్, బీచెస్ ఉంటాయి, బీచెస్, డ్యామ్స్ ఉంటాయి, డ్యామ్స్. సో ఎనీథింగ్ మీకు ఏది దగ్గరగా ఉంటే సో దాన్ని మీరు ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో బాగుంటుంది. క్రాంప్స్ని కొంచెం దీని గురించి వేరేగా మాట్లాడదాం, బట్ ఇప్పటికే లెంత్ అవుతుంది అండ్ మనకి టైం లేదు. సో మనం ఓకే, సో ఇంకా మనం జిమ్కి పోయి మాట్లాడదాం.
ఓకే, సో దట్స్ ఫర్ టుడే. సో బల్క్లో ఫ్లెక్స్ చేయమంటే ఇట్స్ టఫ్. ఓకే, సో బల్క్లో ఎప్పుడు కూడా ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తినడానికి ట్రై చేయండి అండ్ వర్కౌట్ అంత ఎక్స్ట్రీమ్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫుడ్ విషయంలో వెయిట్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అయితే మజిల్ బిల్డ్ చేయడం టఫ్ థింగ్ అయితే. ఓకే, అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్, సో నెవర్ స్కిప్ కార్డియో. అట్లీస్ట్ 30 to 40 minutes కార్డియో చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ బెటర్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్. ఓకే, సో సీ యు టుమారో.